రాజధాని కాదంటే ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు, మీరు కూడా అరెస్ట్ అవుతారేమో. ఇది నేను అవినీతి రాజధాని అంటున్నాను, కాదని చెప్పమని వాళ్ళే. కొమ్మినేని గారు అరెస్ట్ ఎలా చూస్తారు సార్? అయ్యా మీకు ఇది ఇది నేను మీరు అడిగారు కానీ చెప్తున్నా, వీళ్ళకి ఎవరికి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. విజయుడు ఒక చిన్న విషయం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఏజెన్సీస్ పోయి చెప్పాయి ఆయనకి, అయ్యా పలానా నాయకుడు ఇంట్లో పైసలు ఉన్నాయి, మేము రైడ్ చేస్తాము అని చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా నన్ను పిలిచాడు, నువ్వు పోయి వాళ్ళకి పోయి చెప్పు, ఇంట్లో డబ్బులు పెట్టుకుంటారంట, వాళ్ళు సిబిఐ వాళ్ళు రైడ్ చేయాలి అంటున్నారు, తీసేయమని చెప్పు అని చెప్పాడు. నేను పోయా నా లీడర్ దగ్గరికి, మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయంట, ఆ డబ్బులు తీసేయమని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు అని అన్నా. ఆయనకంటే తెలుసు అంటే అది నాకు తెలియదు, ఆయన చెప్పినట్టు నీకు చెప్తున్నా, ముందు ఏదైనా దుడ్డు గిడ్డు ఉంటే తీసి బయట వేసేయమని చెప్పా. మరి ఎవరో ఒకరు ఒక మాట అంటారు, దానికి అరెస్ట్ చేస్తారా? మామిడి పండు దొంగలిస్తే ఎత్తుకోపోయి జైల్లో పెడతారా? ఇవన్నీ పంచి కాదు. పొద్దున్నలే సాయంకాలం దాకా పేపర్ తీస్తే అరెస్టులు. రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా సాగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఒకటి అందులో వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే నాలుక మందంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయ్యా నేను పోయిన వారం కుప్పం ఆయన సొంత నియోజకవర్గానికి పోయి వచ్చా. ఆయన 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే, 15 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు. ఆడ పోయి చూస్తే అసలు నాకు అభివృద్ధి కనిపించలా. రైల్వే స్టేషన్ పోయాను, ఏమన్నా చేశాడు. కొత్తగా 2 లిఫ్ట్లు వచ్చి ఉన్నాయి. ఆడ 3 పూటల్లో కనీసం వాళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయటం లేదు అక్కడ వాళ్ళు. ఏమి అభివృద్ధి అనేది నిల్. ఆయన సొంత నియోజకవర్గంలో 30 సంవత్సరాల్లో ఏమి చేయలేని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశాడంటే ఎవరైనా నమ్మతారా? ఏముంది ఆయన చేసింది? నేను అడుగుతున్నా, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశాడు? ఒక్క పని ఉంటే చెప్పండి. ఏమి చేయలేడు ఆయన. ఊరికే మాటలు, వారానికి ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. 0 కరప్షన్ అంటాడు, 0 పావర్టీ అంటాడు, 47 అంటాడు. ఎవరు బతుకుంటారా 47 దాకా? మరి 29 ఒకటి అంటాడు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాడు యోగాంధ్ర, వచ్చాడు ఫ్లెక్సీలు. ఏంది యోగాంధ్రలో 300 కోట్లు ఖర్చు పెట్టాడట. నేను కూడా యోగా చేస్తుండా. యోగా చేసుకునేదానికి చేయించేదానికి 300 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెడతారా ఎవరైనా? అయ్యా నేను పోయి వచ్చా కుప్పానికి, ఆమె కొట్టింది తెల్లారే పోయి వచ్చా. నా దృష్టిలో ఏంది, ఆమె నిరుపేద ఓబీసీ మహిళ, 10 రూపాయలు వడ్డీకి తీసుకుంది ఆ డబ్బు. మామూలుగా బ్యాంకుల్లో 1 రూపాయి వడ్డీకి ఇస్తే 10 రూపాయలు వడ్డీకి తీసుకుంది. 80,000 తీసుకుంటే అప్పటికే 80,000 కట్టేసిందంట. కాదు, ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలని వాడు కొడతా ఉన్నాడు కట్టేసి. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీల పరిస్థితి, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో. అవును, అది డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వు యోగా చేసుకో, ఎవరు వద్దన్నారు? ఆయన వచ్చినాడు, ఆ నుంచి తీసుకొని వచ్చాడు విమానంలో. వచ్చినప్పుడు ఒక మాట చెప్పేసి ఉండొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చేయమని ఒక్క మాట చెప్పేసి పోయి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి. ఏమి చెప్పకుండా ఊరికి ఎక్సర్సైజులు చేసిపోతే ఏం ప్రయోజనం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ?